దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యేక సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. దేవుని యొక్క లేఖన భాగంలో అతి ప్రాముఖ్యంగా ఈరోజు ఎన్నో గ్రంథం 27వ గ్రంథం. 27 గ్రంథాల పేర్లు వచ్చినటువంటి వారు ఎంతమంది? 2, 3, 4. కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు 27 రోజులు. అతి ప్రాముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లన్నీ రావాలి. అర్థమైందా? ఏ రోజుకి ఆ రోజు దానికోసం 10 సార్లు అనుకుంటూ వచ్చారు. ఏ రోజు కాదు, ఇప్పటికి 27 రోజులు. 27 రోజులు ఒక్కొక్కసారి 10 సార్లు అనుకున్నా కానీ అన్ని గ్రంథాల పేరు ఇవాళకి వచ్చేసి మొత్తం వచ్చేసి ఇంకా రాలేదు అంటే అవిశ్వాసం ఉందట. అంటే అందరూ వస్తారు, చాలా మంది వస్తారు, వచ్చేవాళ్ళే రాలేదు అని అంటే అది అంత మంచిదిగా లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథం పేరైనా వస్తే దేవుడు తన యొక్క ఆ ప్రణాళికలో మనము అనుకున్నటువంటి దానిని తప్పనిసరిగా మరి దేవుని సన్నిధి సహవాసంలో ఉన్నాము అనే సంగతి తెలుసు. అంటే ఇంకా రాలేదు అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా? ఇప్పుడు ఉన్నట్టు అందరూ ప్రజెంట్ సార్ వాడి ప్రజెంట్ మైండ్ ఆప్షన్గా ఉండకూడదు. దయచేసి కనీసం దానియేలు అంటే అర్థం జరిగిపోయినా దానియేలు గ్రంథం ఉందన్న సంగతంగా తెలిస్తే దాన్ని బట్టి చాలా వరకు చాలా సంతోషిస్తాను నేను. ఎందుకంటే ఈ ప్రయాస వ్యర్థం కాదు అని దయచేసి అందరూ కూడా నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. మరోసారి నేను మాట్లాడడానికి వచ్చినప్పుడు అడుగుతాను, అందరూ చెప్తాను. నేను చెప్తాను, నీకు వచ్చిన వాళ్ళు అందరూ చెప్తాను. అయ్యా రోజు అడగండి ఎంతమందికి వచ్చింది లేదని చెప్పి అడుగుతాను. టైం లేట్ అయినా పర్లేదు అని అడుగుతాను. చెప్తాను, వాళ్ళకి చెప్తాను, వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే కనీసం అప్పుడైనా మనం కొంత శ్రద్ధ కలిగి ఉంటాం. దేవుని యొక్క లేఖన గ్రంథాలు మనం నేర్చుకోవాలి. రాబోయే దినాల్లో కనీసం బైబిల్ లేకపోయినా బైబిల్లో పుస్తకాల పేర్లన్నా వచ్చు అనే యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం ఉంచుకున్నామన్న సన్నిధి దేవుడు తెలియజేయాలని నేను కోరుతా ఉన్నాను. దానియేలు గ్రంథం మనము ధ్యానం చేయడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే దానియేలు అనంటే అర్థం దేవుడు నా న్యాయాధిపతి అనే అర్థం. దానియేలు అంటే దేవుడు నా న్యాయాధిపతి అని అర్థం. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏమిటి అని ఆలోచన చేస్తే అన్యులైనటువంటి రాజుల పరిపాలనలో దేవుని యొక్క జనాంగమైనటువంటి వారిని బానిసలుగా చేసుకుంటూ వారి రాజ్యాల్లో వారు ఆరాధిస్తున్నటువంటి దేవతలను పూజించమని బలవంత పెట్టేటువంటి దినాలు, వాళ్ళను బలవంత పెట్టేటువంటి దినాలు, ఆ దినాలన్నీ కూడా అతి భయంకరమైనటువంటి రోజులు. ఆ రోజులను బట్టి అప్పుడున్నటువంటి భక్తులైనటువంటి వారు భయపడేటువంటి రోజులు, బానిసలుగా ఉన్నటువంటి దినాలు. ఆ రోజులు ఉన్నటువంటి వారే దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు అనేటువంటి వారు. వారి గురించి గ్రంథం రాయబడింది. దీనిలో ప్రాముఖ్యమైనటువంటి వాక్యం అంటే ఆ కీవర్డ్స్ అంటారు దాన్ని. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు
నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించేదరు. దేవునికి స్తోత్రం. ఎంతకాలం? నిరంతరము, నిరంతరము, నిత్యము కూడా ప్రకాశిస్తారు. వారి జీవితంలో ఏ గొడవ లేకుండా, ఏమీ తక్కువ కాకుండా సంతృప్తిగా, సంతోషంగా, ఆనందంగా జీవించగలుగుతారు. దాని విషయంలో చెప్తున్నాడు. అటువంటి వారి జీవితం ద్వారా అనేక మంది నిజ దేవుడు, జీవము కలిగిన దేవుడు యెహోవా, ఆయన సన్నిధికి అందరూ కూడా రావాలి, నడిపించబడాలి అనేటువంటి ప్రాముఖ్యమైన అంశం ద్వారా ఈ దానియేలు గ్రంథం రాయడం జరిగింది. ఈ దానియేలు గ్రంథంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు 4 అంశాలు ఉన్నాయి. నేను చాలా తక్కువ సమయంలో ఎక్కువ చెప్పాలనే ఆశ ఉంది. అయితే దీంట్లో భక్తి అంటే ఏంటి మొట్టమొదటి అంశం. ఇక మిగిలిన సంవత్సరాలు ఈ విషయాలు మనకి అంత అవసరం లేదు, కానీ దీంట్లో కావలసినటువంటిది ఏమిటంటే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోల గురించి మనకు తెలుసు. అసలు భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? అతి ప్రాముఖ్యమైనటువంటి మాట. అది ఏంటి అంటే దేవుడు గొప్పవాడు అనే విషయాన్ని తెలియచేయడమే భక్తి. దేవుడు గొప్పవాడు అనే విషయం తెలియటమే భక్తి. ఆ భక్తిలో ఎవరు కూడా ఏమాత్రము కూడా తక్కువ కాకుండా ఉండేటువంటి వారు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనంలో ఆఖరి తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. అదండి విశ్వాసి అంటే ఎలా ఉండాలి? జీవము కలిగిన దేవుణ్ణి ఎరిగి గొప్ప కార్యములు చేయాలి. వారు గొప్పగా జీవించాలి. భక్తి అంటే మందిరానికి వస్తున్నాము అని అంటే రానటువంటి వారి కన్నా నీవు గొప్పగా ఉండాలి. రానటువంటి వాడును వచ్చినటువంటి వాడు ఒకటే అయినప్పుడు నువ్వు వచ్చినా ఒకటే, వాడు రాకపోయినా ఒకటే. 27 గ్రంథాల పేర్లు నీకు రాలేదు, రానోడికి రాలా. ఇక్కడికి రానోడికి రాలేదు, ఇక్కడ వచ్చినోడికి రాలా. ఇద్దరు ఒకటే, సమానం. దీనిలో గొప్పే ఉంది అంటే మన భక్తి ఎలా పోతుంది? ఇప్పుడు ఒకసారి ఆ భక్తి ఎటువంటిదో దానియేలుతో ఉన్నటువంటి స్నేహితులు నిరూపణ చేసినటువంటి గ్రంథం. తన భక్తిని ఎంతగా తెలియజేశాడు అని అంటే వారు ఒక ప్రతిమను ఏర్పాటు చేశారు. దానికి మొక్కమని చెప్పారు. మేము మొక్కమని చెప్పారు. మేము మొక్కమని చెప్తే మొక్కకపోతే మిమ్మల్ని అందరూ తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తారు. ఏమేస్తారు? అగ్నిగుండంలో వేసేస్తారు. వేసుకో. నువ్వు వేసినా వేగిపోయినా నీవు పెట్టిన ప్రతిమ మాత్రం మేము మొక్కం. నువ్వు చంపినా చంపకపోయినా పర్లా. ఇంకో మాట అన్నాడు, మేము నమ్మిన దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా. ఇది చాలా ప్రాముఖ్యం. మేము నమ్మిన దేవుడు నన్ను రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రము ఆ ప్రతిమకు మొక్కం. అయితే ఏం జరిగింది? అగ్నిగుండం వేశారు. వేసినటువంటి వారు 4, వేయబడినటువంటి వారు ఎంతమంది? 3. కానీ వారిని వేసినటువంటి వారు చాలా మంది ఉన్నారు. వేసినటువంటి వారు అందరూ చచ్చిపోయారు. వేయబడినటువంటి 3 బ్రతికారు. దేవునికి స్తోత్రం. వారి యొక్క భక్తి వారి నమ్మినటువంటి దేవుడే ఆ అగ్నిలో సహితం వారికి తోడుగా ఉండి బలపరిచి బయటికి తీసుకొచ్చారు. అంటే మరణములో నుండి, అగ్ని గంధకములో నుంచి బయటికి తిరిగి రావడమే వారు చేసిన
వారు పొందిన భక్తి. దేవునికి స్తోత్రం. భక్తి అంటే అది. వారు ప్రార్థన చేస్తే ఎవరు ఒకరి గురించి కాదు, వారికి వారు రక్షించబడరు, వారి ద్వారా మరొకరు రక్షించబడరు. అది భక్తి అని. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఏమని? వేసింది ముగ్గురే, కనబడేది నలుగురు. ఆ నాలుగో వ్యక్తి ఎవరో చూడాలి, బయటికి రావాలి. న్యాయంగా ఉండాలి. మన ముగ్గురిని వేయాలి, నలుగురిని ఎందుకు వేసాం? తప్పు కదా. ఆ నాలుగో వ్యక్తి ఎవరో రావాలి. ఆ నాలుగో వ్యక్తి రాలేదు, ముగ్గురు బయటకు వచ్చారు. ఆ నాలుగో వ్యక్తి ఎవరంటే దేవుడు. దేవుడికి ఇష్టం. అందు గురించే వాళ్ళందరికీ చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఆయన చెప్పాడు, రాజుగారు చెప్పాడు, వీరు పూజిస్తున్నటువంటి దేవుడే నిజమైన దేవుడు, అందరూ కూడా ఆయననే ఆరాధించాలని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ముగ్గురు భక్తి ఆ దేశమంతా ఆ రాజుగారితో సహితం ఆయనను ఆరాధించారు. మన భక్తి ఎలా ఉంటారు? మన కుటుంబంలో నీ భర్త ప్రార్థనకి రాడు, లేదా నీ భార్య ప్రార్థనకి రాదు, లేదా నీ పిల్లలు ప్రార్థనకి రారు. వారు రావాలి అంటే నీ భక్తి వారికి ఎలా ఉండాలి? నువ్వు వెళ్ళటం వలన నువ్వు ఏ మేలు పొందుకుంటున్నావో ఆ మేలును చూసి వారు కూడా రావాలి. అది దానియేలు గ్రంథంలో అతి ప్రాముఖ్యమైన విషయం. భక్తి అంటే ఒక వ్యక్తి ద్వారా మార్చబడాలి. ఒక భక్తి అంటే మారు మనసు రక్షణ బాప్తిసం పొందినటువంటి వారి జీవితం ద్వారా మాదిరి కనపడాలి. మాదిరి ద్వారా అనేక మందికి కూడా. అందుకే మనం మొట్టమొదటి చదువుకున్నాం, ఏమన్నారు? ఆకాశంలో నక్షత్రములే ప్రకాశించేది. నీ వెలుగు, నీ యొక్క మాదిరి, నీ జీవితం, నీ ఆలోచన, నీ తలపు ఎదటి వారికి ఎలా ఉండాలి? వెలుగు కలిగించాలి. వెలుగు అంటే అర్థం ఏంటంటే, వెలుగు అంటే లైట్ వేస్తే చీకట్లో లైట్ వేస్తే అది కాదు. నీవు జీవిస్తున్న జీవితం, నువ్వు మాట్లాడుతున్న మాట, నీ ఆలోచన, నీ తలపు ఇతరులు కూడా అనుసరించాలి. అది నిజమైనటువంటి మాదిరి. దానిని షడ్రకు, మేషకు, అబేద్నెగోలు చాలా చక్కగా తెలియజేస్తారు. అలాగే దానియేలు ప్రార్థన చేయమంటే ఏం చెప్పాడు? రాజుగారికి తప్పికి ఎవరు ప్రార్థన చేయకూడదు. ఈయన ఎవరు ప్రార్థన చేశాడు? యెహోవా దేవుడికి ప్రార్థన చేసి చెప్పారు, అయ్యా ఈయన ఎలాగ చేస్తున్నాడు అయ్యా. అయితే కండిషన్ అంటే ఎవరైతే రాజుగారికి ప్రార్థన చేయరో వాళ్ళు ఏం చేశారా? సింహబోన్ వేస్తారు. దాని చెప్పాడు, నేను మాత్రం ఆయన్నే ఆరాధిస్తాను, నేను ఎవరిని ఆరాధిస్తాను. వెంటనే సింహబోన్ వేసాడు. దాని రాజుగారికి తెలుసు, దానియేలు సంగతి తెలుసు. ఎందుకంటే రాజుగారికి కళలు వచ్చినప్పుడు ఆ కళల భావాలను చెప్పి ఆ రాజ్యంలో కల్లోలాలను ఆపినటువంటి దానియేలు, జ్ఞానుల మరణాల నుంచి తప్పించినటువంటి దేవుడు దానియేలు ఆరాధించే దేవుడు. ఆ దానియేలు సింహబోన్ వేస్తే ఈయనకంత రాత్రి నిద్ర పట్ల. దానియేలు వేస్తే తెల్లవారి గంటల మొట్టమొదటి ఎవరు చూస్తారు? దానియేలుకి సంబంధించిన వాళ్ళు చూస్తారు, అంతే కదా. ఎవరైనా జైలు పెట్టడం ఎవరు చూస్తారు? వచ్చి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, లేకపోతే తన భార్య, లేదా తన భర్త, లేకపోతే ఎవరు వచ్చి నేను చూస్తారు ముందు. అవునా కదా? ఇక్కడ ఎవరు చూస్తాకు వచ్చారా? రాజే వచ్చి చూశాడు. దానియేలు అని అంటే ఆయన అంటున్నాడు, రాజు చిరంజీవులు కాకంటున్నాడు ఆయన. అంటే దానియేలు భక్తి రాజుగారు సింహబోన్లు వేసినందుకు బాధపడలే. సింహబోన్లు వేసి తన భక్తిని రుజువుపరిచినందుకు సంతోషించాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు భక్తులు ఎలాంటి దేవుడు మనకి ఏదైనా కష్టం నష్టం వస్తే ప్రార్థన చేసినా తిరగకపోతే, లేకపోతే మనకు ఉన్నటువంటి ఎవరు సహాయం చేయకపోతే, ఇరుగు పొరుగు వాళ్ళు మనతో మాట్లాడకపోతే ఎంత మనసులో ఏమైపోతాం? దాన్ని ఏమంటారు? జనరల్గా మాట్లాడితే పుల్లుకు పోతాం.
కుళ్ళుకుపోతూ ఉంటారు మనసులో. ఇంకో మాట కూడా అనిపిస్తుంది, వంకాయ ఉడికినట్టు ఉడికిపోతూ ఉంటారు అంటే. అవునా కదా? వంకాయ పై బాగా పడతా ఉంటుంది, అది ఉడికిన తర్వాత తెలియదు, దానికి గంటలో తప్ప పగిలిపోతుంది. అలా ఎవరైనా కడిగితే చాలు తొక్క వచ్చేస్తారు. మన భక్తి అలా ఉంటుంది. దానియేలు భక్తి సింహం బోన్లో వేశారు. ఆ సింహం బోన్లో వేయబడినటువంటి దానియేలు వెంటనే రాజుని, నువ్వు కలకాలం బతకాలయ్యా, చిరంజీవులుగా నీవు కలకాలం బ్రతకాలయ్యా. ఎందుకంటే తన భక్తిని ప్రపంచానికి తెలియపరిచినందుకు ఎంతో సంతోషించాడు. నిజంగా ఆ యొక్క దానియేలు యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన మహా గొప్ప విధానం. దానియేలు ఇంకొక విషయాన్ని కూడా ఆయన చేసినటువంటి విధానాల్లో మనము ఆలోచన చేస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు తెలియజేయడానికి సమయం చాలు, కానీ క్లుప్తంగా కొన్ని మాటలను తెలియజేయడానికి ఆశపడుతున్నాను. రాజుగారికి కళ వచ్చింది. ఆ కళ వస్తే ఆ కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. ఆ కళ చెప్పాలి, కళ భావం చెప్పాలంటే శకులుగా ఉంటారు, జ్యోతిష్కులు, ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిపించారు. ఎవరు పిలిపించిన ఎవరు చెప్పట్లే. అయితే రాజుగారి ఉగ్రుడైపోయాడు. పాపం చేశారు. ఈ దేశంలో జ్ఞానులం అని చెప్పుకునేవాడు ఎవడైతే ఉన్నాడో అందరిని తీసుకొచ్చి చెప్పేమన్నాడు. ఏం చెప్పాడు? అందరిని తీసుకొచ్చి చెప్పేమన్నాడు. అంతే, ఎవరు మాట్లాడడానికి లేదు. అసలు నేను జ్ఞానుణ్ణి, నేను ఇది చెప్పగలను, నేను ఇది చెప్పగలను అని చెప్పాడు ఎవడం తగ్గలేదు. ఇక నేను కన్నా కళ చెప్పాలి, కళ భావం చెప్పినోడే ఎవడో లేనప్పుడు అనేది పడలేదు. అతను తగ్గలేదు చెప్పాడు. ఎంత భయంకరమైన శిక్ష. అయితే దానియేలు ఏం చేసి తెలుసా? ఈ ఎవరికైతే ఆయన ఇచ్చాడో ఆ ఆయన్ని ఇచ్చిన ఆయన్ని వెళ్ళి, అయ్యా ఒక్కసారి నాకు చిన్న ఛాన్స్ ఇవ్వండి. రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను పర్మిషన్ తీసుకుంటాను. ఏం తీసుకుంటావా బాబు? ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాడు. కాదు ఒకసారి సరే రమ్మన్నాడు, తీసుకెళ్ళి రాజుగారు అడిగాడు, అయ్యా మీరు కలిగినటువంటి కళ భావాన్ని నేను చెప్తా, కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఆ శిక్ష ఒక 2 రోజులు వాయిదా అని చెప్పేసి 3వ రోజున మీ ముందుకు వచ్చి నేను చెప్తాను అని తనకు ఆహ్వానాడు. దానియేలు తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అద్భుతమైనటువంటి విని ఆయనకు కలిగినటువంటి కళను చెప్పాడు, కళ భావాన్ని కూడా చెప్పాడు. ఆ రెండింటి విషయంలో రాజుగారికి చెప్పినప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. వస్తున్నటువంటి రాజ్యం రాబోతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఉన్నావు రాజుగా, ఆ తర్వాత ఈ రాజ్యాలన్నీ కూడా శిథిలమైపోతా ఉన్నాయి. త్వరలో ఒక రాయి వచ్చి ఆ ప్రతిమను కొడితే మొత్తం పగిలిపోతుంది అని చెప్పి ఒక్కొక్కటి చాలా విషయాలు మనం విన్నాం, మనం చాలాసార్లు విన్నాం. తల ఒక భాగం, భుజాలు ఒక భాగం, నడుము ఒక భాగం, చేతులు, కాళ్ళు ఒక్కొక్క భాగం కింద చేయబడ్డ విషయాలన్నీ మనకు తెలుసు. అంటే ఆ విషయాలన్నీ చెప్పడానికి సమయం లేదు కనుక అవన్నింటినీ కూడా ఒక చిన్న రాయి వచ్చి పగలగొట్టుంది. ఆ రాయి ఎవరు అంటే రానున్నటువంటి దేవాది దేవుడు అని చెప్పి చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఆయన చెప్పినటువంటి కళ ముందే చెప్పాడు రాజుగారు, అయ్యా నేను చెప్తాను కానీ ఈ విషయం నువ్వు గ్రహించాలి, అంతేగాని నువ్వు తొందరపడి ఏ నిర్ణయం చేయకు. నీకు వచ్చిన కళ ఇదే కదా? అవునయ్యా. ఎవరంటే అవును. వెంటనే ఆ దానియేలుని ఆ దేశానికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేశాడు. దానియేలు చెప్పాడు ఇంకో మాట కూడా, నీతో ఇంకెవరున్నారు వారికి కూడా నీతో పాటు సమానంగా ఉద్యోగాలు ఇవ్వాలి. ఎంత గొప్ప ఇది! దానియేలు ఎలా వచ్చాడు? ఒక బానిసగా వచ్చాడు, యూదుడిగా వచ్చాడు, బానిసగా వచ్చాడు. బానిసగా ఉన్నటువంటి దానియేలు ఇంకా చాలా మంది యవనస్తులు ఉన్నారు. వాళ్ళందరికంటే దానియేలుకి, శద్రకు,
మెషకు, అబేద్నెగోలు ఈ నలుగురే ఆ యొక్క పారసిక దేశంలో ఉన్నతమైన ఉద్యోగాలను చేశారు. దేవునికి స్తోత్రం. ఇదంతా ఎవరి మూలాన వచ్చింది? దేవుని మూలాన. దేవుని కొరకు దేవుని నమ్మిన వలన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన వారు పొందుకున్నారు. లేకపోతే వారికి అవకాశము లేదు. జ్ఞానులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరైనా చెప్పలేకపోయారు. అంటే ఈ విషయంలో మనం ఆలోచన చేసేటంటే జ్యోతిష్కుల్ని నమ్మకూడదు, శకుని గారుని నమ్మకూడదు. మనం చేసే పనులన్నీ కూడా ఏదైనా కార్యం ఎవరికి వెళ్తారా? శకును చూడాల. రోజు మంచిదా కాదా, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు గుమ్మం పెట్టాలి, ఎప్పుడు తెచ్చాలి, ఎన్ని పనికి మారినటువంటి ఆలోచన. ఎందుకు పనికి రానటువంటి విషయాలు, డబ్బును వ్యర్థం చేసుకోవడం, సమయాన్ని వ్యర్థం చేసుకోవడం, మీ ఆలోచన, మీ విచక్షణను పాడు చేసుకోవడం, వాటినన్నిటినీ పాడు చేసుకునే లక్షణాలు నీవు చేయొద్దు అనే విషయాన్ని దానియేలు చెప్పాడు. అలాంటి విషయాలు ఎప్పుడు చేయదు. నువ్వు ఎవరిని అడగదు. నువ్వు అడగాల్సింది ఎవరిని అడగాలి? దేవుణ్ణే అడగాలి. దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని యొక్క సమక్షంలో నువ్వు చెయ్యి, అది నీకు మేలే కలిగిస్తుంది. కీడు మాత్రం ఎన్నడూ కూడా జరగదు. నీకు కీడు రాదు, నీకు ఇబ్బందులు రావు. సమస్తము కూడా దేవుని మూలంగానే నీవు గొప్ప కార్యాలు చేస్తావు. కానీ ఏమాత్రము కూడా ఈ లోకం విషయంలో అన్యాయము మనుషులు చేయగలరేమో కానీ దేవుడు మాత్రం గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పాడు. అందుకొచ్చే ఎందుకు ఈ రాజు నమ్మాడు, ఎందుకు నమ్మాడు అని అంటే చక్కని మాట దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 29వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట, నేనొక శాసనము నియమించుతున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు గనుక మరి ఏ దేవుడును. ఎంత గొప్ప మాట చెప్పాడు ఆయన రాజుగారు. నేను ఒక శాసనం చేస్తున్నా, ఇప్పటి వరకు ఎవరైతే నన్ను పూజ చేయడో వాడు చెప్పాను చెప్పి ఆ అగ్నిలో ఏమన్నా ఇప్పుడు చెప్తున్నా ఎవరైతే రక్షించగలరో ఆ దేవుడే ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు పూజించిన దేవుణ్ణి ఆరాధించాలి. నీకు ఎవరిని ఆరాధించడానికి లేదు. మీరందరూ కూడా ఎవరు చేయాలా? ఆయన్ని ఆరాధించాలి. కింద వాడు ఇంకో మాట చెప్పి అనగా ఏ జనులలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడలో వారు కానీ షడ్రకు మెషకు అబేద్నెగో అనే వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును గంట గొప్పగా ఉండునెను. ఎంత అధికదండి వీళ్ళ భక్తి, ఎంత గొప్పదే. వీళ్ళ భక్తి ద్వారా ఆయనను ఎవరైతే ఆరాధించారో వారి జీవితాలు ఏమైపోతాయి? వెంట గొప్ప అయిపోతాయి. వాడు బ్రతకడానికి వీలు లేదు అని అర్థం. అటువంటి భక్తి కావాలి, అటువంటి విశ్వాసం కావాలి. దానియేలు తన జీవితంలో ఉన్నతమైనటువంటి విషయాలను చాలా చక్కగా ఆయన విషయాలను తెలియజేశారు. అది ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో ఇంకా ఉన్నాయి. ఈ యొక్క నలుగురు చేసిన పని, ఈ నలుగురు ఏ విధంగా చేశారు? ఒకటి, రాజుగారు బానిసలుగా ఎవరైతే తీసుకొచ్చిన వాళ్ళలో ఈ నలుగురు ఉన్నారు. చాలా మంది యవనస్తులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా రాజుగారు ఏ ఆహారం అయితే పెట్టాడో ఆ ఆహారాన్నే వాళ్ళకి పెట్టమన్నాడు. కానీ ఈ నలుగురు అయితే ఏం చేశారు తెలుసా? రాజుగారు తినే ఆహారం మేము తినము అని మొట్టమొదటి రిజెక్ట్. ఏంటి రిజెక్ట్? ఏమన్నారు? తిరస్కారం. రాజుగారు తినేటువంటి ఆహారం ఎంత గొప్ప ఉంటుంది, ఎంత చక్కని ఆహారం పదార్థాలు అవన్నీ కూడా మాకు కేవలం ఏం కావాలి అంటే వెజిటేరియన్. మనమేం కావాలంట ముక్క లేకపోతే ముద్ద తెగు. ఒక్కరోజు వాడకపోతే రెండే రోజు ఇదే నాటి ఒక్క పూటే లేదు. వీడి బాధ పడలేక ఏ బాధ పడలేక పక్కింటి వాళ్ళని అడిగామమ్మ పులుసని తెయ్యాము.
అది తినేటువంటి విషయాల్లో వీరు మాత్రం అన్నారు మాకొద్దు. రాజుగారు ఆ కండిషన్లో ఆయన తినేటువంటి భోజనం, ఆయన తాగేటువంటి ద్రాక్షరసం, ఆయన చేసుకునేటువంటి ఏది కూడా మాకు వద్దయ్యా, మాకు కేవలం ఏం చేయాలా? 16 వస్తుంది, మొదటి 16. తీసివేసి శాఖధాన్యాలునిచ్చెను. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. వారిని ఎవరు? దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించి తెలివి గలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారి తేవలను ఆజ్ఞయించి నియమించిన దినములు కాగానే రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్య వంటి వారు ఎవరూ కనపడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కిందనటువంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాడు. రాజు మీరు ఏదో విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతట నుండి సకులు గాండ్ర కంటెను, గారడి విద్య వలగా గలవారి అందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడారు. దేవునికి స్తోత్రం. ఎవరి ఎందు భయభక్తులు కలిగారు? దేవుని ఎందు భయభక్తులు కలిగారు. మీరు మాంసం తినలేదు, కోళ్ళు తినలేదు, గుడ్లు తినలేదు, ఇంకోటి తినలేదు, తాగుడు తాగలేదు, ఏమీ తాగలేదు, కేవలం కూరగాయల భోజనం మాత్రమే తిన్నారు. తిని వాళ్ళు దాని గురించి రాస్తారు. వారి ముఖములు ప్రకాశమానంగా ఉన్నాయి, వారి మాట వింటుంటే జ్ఞానంతో నింపబడినాయి. నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు అంతగా ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. ఆ విషయాన్ని రాజుగారే ఒప్పుకొని వీరిని ఆ దేశంలో ఉన్న వారందరి మీద వీరిని అధికారులుగా నియమించాడు. వీళ్ళెవరు మాట? బానిసలు. రాజుగారు చెప్పిన మాట తిరస్కారం చేశారు. రాజుగారు చెప్తే ఎవరైనా తినాల్సిందే, ఆయనకి ఇష్టం లేకపోతే తినాల్సిందే, ఆయనకి ఇష్టం లేకపోతే ఉండాల్సిందే. కానీ రాజుగారిని తిరస్కరించగలిగిన ధైర్యం, ఆ జ్ఞానం, ఆ వివేకం దేవుడిచ్చాడు. ఆ దేవుణ్ణి రాజుగారు సహితం ఒప్పుకొని ఆ రాజుగారు కూడా వీరితో ఏకీభవించాడు. దేవునికి ఇష్టం. నీవెలా ఉండాలి? ఇప్పుడు నువ్వెలా ఉండాలా? నీ ఇష్టానుసారంగా ఉండడానిక, నీ ఇష్టానుసారంగా నువ్వు తిని ఉండడానిక? అర్థమా? నాకు అది కావాలి, ఇది కావాలి. ఏంటమ్మా రోజు వంకాయలు కంకాయలు రోజు వండుతాం, రోజు పంపించారు పచ్చకాయ తెచ్చే ఇంట్లో పొట్టకపోతే రాదు, పెంచడం చేస్తారు పిల్లల్ని. ఎంత కోపం, ప్రతి ఓడు పోతే పైసాగి వరిగినాడు ఒక్కొక్కడు. మరి తెచ్చినవి మాత్రం తిట్టడం చేత కాదు, లేనిపోయిన విమర్శలు అమ్మని పెడతాను, తెచ్చినోడు తిడతాను. అది బాబు వద్దండి. తిండి వల్ల జ్ఞానం రాలేదు, త్రాగడం వల్ల జ్ఞానం రాలేదు. దేవుని యందు భయభక్తులు ఉన్న జ్ఞానం వచ్చింది, దేవుని యందు భక్తి వల్ల విజ్ఞానం వచ్చింది, వివేకం వచ్చింది, ఘనమైనటువంటి పేరు వచ్చింది, ఉన్నతమైన స్థానం వచ్చింది. దేవుని ఎరిగినటువంటి వారుగా వారు మాత్రమే పొందుతున్నారు. ఆ విషయాన్ని జాగ్రత్తలు చేశాడు ఈ దానియేలు గ్రంథంలో. కృష్ణ ఆ రెండవ విషయంలో మరొక విషయం ఏమిటి అని అంటే, ఈ రాజుల యొక్క శాసనములను తారుమారు చేశారు. ఎవరు చేశారు? రాజుల యొక్క శాసనం. ఇది చెయ్యి అనంటే ప్రతిభకు మొక్కాలంటే మేము మొక్కం, మీరు తినండి అంటే మేము తినం, మీరు ప్రాణం చేయొద్దంటే మేము చేస్తాం. ఏంటంటే మాట ఒక బానిసలు ఉన్నటువంటి వాడు ఎదురు తిరిగితే ఏం చేస్తాడు? పోలీసుల దగ్గర వెళ్ళొద్దు అని అంటే ఏం చేస్తాడు? లాఠీ ఇరిగిపోదు. పోలీసుడు ఏం చేస్తాడు? లాఠీ ముక్కలయ్యేలాగా బాధేస్తాడు. అంతే
బాబు తాడు పట్టుకున్నా ఏది పట్టుకున్నా సరే ఆ పోలీసు వదిలిపెడతాడా, ఎలాగ కొట్టేస్తాడు అంతే. చచ్చిపోయినా సరే ఆ వదిలిపెట్టాడు, చంపేస్తాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, రాజుగారినే ఎదిరించినటువంటి వాడు. అంటే మన దేవుడు ఎంత గొప్పడు, మనం నమ్మేటువంటి దేవుడు ఎంత శక్తివంతుడు, మనం ఆరాధించేటువంటి వాడు ఎంత ఉన్నతమైనటువంటి వాడు, రాజుల మనస్సులను మార్చేటువంటి వాడు, తన పరిస్థితులను అనుకూలపరిచేటువంటి వాడు, వారు ప్రకాశమానము కలిగిన జీవితాలు ఇచ్చేవాడు. నాలుగవది ఏంటంటే దేవుడు అద్భుతమైన బ్రతుకునిచ్చేటువంటి వాడు. అంతేగాని ఈ లోకంలో ఇష్టానుసారంగా నువ్వు చేసింది ఏది నీకు కలిసి రాదు, ఎవరు చెప్పినా చేయ